గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఐడియల్ లివింగ్ ఫ్యామిలీ. నేను మీ ఎలుగు సురేష్ కుమార్. టుడే ఐ వుడ్ లైక్ టు కమ్ టు యూ విత్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అదేంటి అంటే, ఆరోగ్యవంతుడి లక్షణాలు ఎలా ఉంటాయి, సిమ్టమ్స్ ఆఫ్ ద హెల్దీ పర్సన్. సో ఆరోగ్యంగా ఉన్నారు అంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. నౌ లెట్స్ మూవ్ టు ద టాపిక్ సిమ్టమ్స్ ఆఫ్ ఎ హెల్దీ పర్సన్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎలా ఉంటే అనారోగ్యం, ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉన్నాము అని తెలుసుకోవడానికి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. మన లైఫ్లో అనుకున్న లక్ష్యాలు సాధించడానికి, అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోవడానికి, ఆర్థికంగా ఎదగడానికి, ఆనందంగా ఉండడానికి ఫస్ట్ హెల్దీ పర్సన్ యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుంటే మనం అటువైపుగా ప్రయాణం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది అన్ని ఏజ్ల వాళ్ళకు అందరికీ ఉపయోగపడుతుంది. సో కాస్త ఇంట్రెస్ట్తో, ఆసక్తితో మీరు చూడండి. సో ఫస్ట్ ఏంటంటే, అసలు హెల్త్ మీన్స్ వాట్? హార్డ్ వర్కింగ్ చేయగలగాలన్నమాట. ఒక హెల్దీ పర్సన్ ఎలా ఉంటాడు అంటే, హార్డ్ వర్క్ చేయగలడు. తను ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునేంత వరకు, గమ్యాన్ని చేరేంత వరకు హార్డ్ వర్క్ చేయగలడు. మధ్యలో గమ్యాన్ని, లక్ష్యాన్ని వదిలిపెట్టేటువంటి తత్వం లేకుండా హార్డ్ వర్క్ చేయగలుగుతున్నాడు అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, లీడర్ త్వరగా అలసిపోడు, అనుచరుడే త్వరగా అలసిపోతూ ఉంటాడు. అందుకోసమే ప్రపంచంలో 1% మందే నాయకులు ఉంటారు లీడర్ లాగా. లైక్ నరేంద్ర మోడీ కావచ్చు, ఇలాన్ మస్క్ కావచ్చు, అబ్దుల్ కలాం కావచ్చు, సునీత విలియమ్స్ కావచ్చు, స్వామి వివేకానంద్ కావచ్చు, ఎవరైనా సరే, ధీరుభాయ్ అంబానీ కావచ్చు, ఎవరైనా. సో లీడర్ త్వరగా అలసిపోడు, అనుచరులే త్వరగా అలసిపోతూ ఉంటారు. నువ్వు లీడర్, నువ్వు హెల్దీగా ఉన్నావు అంటే నువ్వు రోజువారీ కార్యక్రమాలు కావచ్చు, నీ చదువు కావచ్చు, నీ వృత్తిలో కావచ్చు, చాలా హెల్దీగా హార్డ్ వర్క్ చేయగలుగుతున్నావు అంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అని అర్థం. హార్డ్ వర్క్ ఉండాలి. సో లీడర్ ఎప్పుడు కూడా త్వరగా అలసిపోడు. చూడండి, ఈ ఎక్కువ జనాభా ఉన్నటువంటి అనుచరులు, వాళ్ళని అనుసరిస్తున్న వాళ్ళే, మరి వాళ్ళ చెbu చేతుల్లో ఉన్న వాళ్ళే త్వరగా అలసిపోతూ ఉంటారు. కాబట్టి నువ్వు లీడర్గా హార్డ్ వర్క్ చేయగలగాలి, హోప్ఫుల్గా ఉండాలి, ఆశా దృక్పథంతో, పాజిటివ్ యాటిట్యూడ్తో, ఆప్టిమిస్టిక్గా, ఎస్ నేను చేస్తున్నాను హార్డ్ వర్క్, నాకు మంచి ఫలితం వస్తుంది అనే ఆశతో, ఆశా దృక్పథంతో ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. సో కాబట్టి త్వరగా అలసిపోకుండా అనుకున్న పనులు చేసేంత వరకు నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావు, కమిట్మెంట్తో, డెడికేషన్తో చేస్తున్నావు అంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నాడు. అలాగే హెల్ప్ఫుల్గా, సహాయకారిగా ఉండాలి. సో నీ తోటి ఫ్యామిలీ కావచ్చు, నీ కంపెనీలో కావచ్చు, సొసైటీలో కావచ్చు, నీ వృత్తిలో కావచ్చు, హెల్ప్ఫుల్గా ఉండాలి, హార్డ్ వర్క్ చేయగలగాలి, హోప్ఫుల్గా ఉండాలి. అప్పుడు నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నావు అనేది మొదటి లక్షణం. నెక్స్ట్ది ఎనర్జెటిక్గా ఉండడం, శక్తివంతంగా ఉండడం. అసలు ఎనర్జీస్, శక్తులు ఎన్ని రకాలు చూడండి. ఒక వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఉన్న ఇంకొక వ్యక్తిని కూడా శాసించలేడు, కానీ ఒక వ్యక్తి వందలాది మందిని శాసించగలడు, తన వైపు ఆకర్షించగలడు. మరికొందరైతే మహాత్ములు, ఒక్క వ్యక్తే ప్రపంచాన్ని మొత్తం తన వైపుకు ఆకర్షించగలడు. అంటే ఇక్కడ ఎనర్జీ లెవెల్ అనేది, నీకు ఫిజికల్ ఎనర్జీ ఉందనుకో, కండబలం ఉందనుకో, మరి కొంతమందిని మాత్రమే శాసించగలవు. అదే బుద్ధిబలం ఉంది, ఓకేనా, మేధస్సు ఉంది, మేధాబలం ఉంది, కండబలం ఉంది, గుండబలం ఉంది, ఇంకా కాస్త ఎక్కువగా నువ్వు ఆకర్షించవచ్చు, ఎక్కువ మందిని శాసించవచ్చు. అది నీకు నైతిక బలం ఉండి, ఆత్మబలం ఉండి, దైవిక బలం నీకు తోడైతే, మరి ఆధ్యాత్మిక బలం నీకు తోడైతే నువ్వు ప్రపంచాన్ని మొత్తం నీ వైపుకు ఆకర్షించవచ్చు. కాబట్టి కండబలం ఉండాలి, గుండబలం ఉండాలి, మనోబలం ఉండాలి, మేధస్సు, బుద్ధిబలం ఉండాలి, అండ్ వెరీ ఇంపార్టెంట్ స్పిరిచువల్ ఎనర్జీ, ఫిజికల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ, ఇంటలెక్చువల్ ఎనర్జీ అండ్ విల్ పవర్, ఇలాంటివి మనకు ఖచ్చితంగా ఉండాలి. శక్తి అంటే కేవలం శారీరకమైన శక్తి, కండబలంతో కొంతనే సాధించగలం. అది బుద్ధిబలం ఉంది, నీకు మేధస్సు బాగుంది, ఇంటలెక్చువల్ ఎనర్జీ ఉంది, మెంటల్ ఎనర్జీ ఉంది, ఇంకా నీ యొక్క సర్వైవల్ ఏరియా, ఎగ్జిస్టెన్స్ ఏరియా పెరుగుతుంది. ఎక్కువ మందిని నువ్వు మేధస్సుతో గెలవవచ్చు, ఎక్కువ మందిని మానసిక స్థాయితో, బుద్ధిబలంతో ఎక్కువ మందిని ఒప్పించవచ్చు, మరి శాసించవచ్చు. అదే నీకు ఆత్మబలం ఉంటే, ఆధ్యాత్మిక బలం ఉంటే, స్పిరిచువల్ ఎనర్జీ ఉంటే ప్రపంచాన్ని మొత్తం నీ వైపుకు ఆకర్షించవచ్చు. ఒక్క సత్య సాయిబాబా 192 దేశాల నుంచి అనంతపూర్ పుట్టపర్తికి రప్పించగలిగాడు. ఒక సద్గురువు తీసుకుంటే, ఒక మరి రవిశంకర్ గురూజీ గారు, అంటే వాళ్ళు గురువులు ఎలాంటి వ్యక్తులైనా సరే వాళ్ళకున్న శక్తి అరాస్, స్పిరిచువల్ అరా, ఫిజికల్ అరా, మెంటల్ అరా, ఇంటలెక్చువల్ అరా అండ్ స్పిరిచువల్ అరా. నీకు భౌతిక శక్తి మాత్రం ఉంటే నీ అరా కొంతవరకే ఉంటుంది, అది కొంతమందిని శాసిస్తుంది. అది మానసిక శక్తి, మెంటల్ ఎనర్జీ దానికి తోడైంది, మెంటల్ అరా వస్తే ఇంకా ఎక్కువ మంది,
అది ఇంటెలెక్చువల్ అరా అంటే ఇంకా గొప్పగా మరి నీ యొక్క సర్వైవల్ ఏరియా పెరుగుతుంది, నువ్వు ఆకర్షించే వ్యక్తుల యొక్క పరిమితి పెరుగుతుందని. అది ఆధ్యాత్మికమైనటువంటి శక్తి నీకు స్పిరిచువల్ ఆరా ఎక్కువ పెరిగిందంటే ప్రపంచాన్ని మొత్తం గ్లోబ్ వైపు నీ వైపు చూసుకునే విధంగా నువ్వు శాసించవచ్చు. అలా ఎనర్జెటిక్గా ఉండాలి, ఫిజికల్ గాను, మెంటల్ గాను, ఇంటెలెక్చువల్ గాను, స్పిరిచువల్ ఆరాస్ను పెంచుకోవాలి. అలా ఆరాస్ను పెంచుకోవాలంటే ధ్యానం కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ, మనం తినే ఫుడ్లో కానీ అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉంటే మన అరాస్ పెరిగితే మనం ప్రపంచాన్ని ఆకర్షించే శక్తి, మన స్థాయి కూడా చాలా అపరిమితంగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ థింగ్, ఎనర్జెటిక్గా ఉండాలి, ఎంతూజియాస్టిక్గా ఉండాలి. చాలా హ్యాపీగా, ఎంతూజియాస్టిక్గా, నువ్వు చాలా శక్తివంతంగా, ఆనందదాయకంగా నీ పనులు చేయగలుగుతూ ఉండాలి. అలాగే ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి. చాలా స్థితప్రజ్ఞతతో, స్టెబుల్ మైండ్తో, స్ట్రాంగ్ మైండ్తో ఉండాలి. అది రెండు. నెక్స్ట్ది యాక్టివ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, మరి వెరీ ఇంపార్టెంట్ ఎయిమ్ఫుల్గా ఉండాలి. చూడండి, యాక్టివ్గా, చురుకుగా ఉండాలి. మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు చాలా చురుకుగా. నేను ఎప్పుడు కూడా గుడ్ మార్నింగే చెప్తుంటాను. అది మార్నింగ్ అయినా, ఆఫ్టర్నూన్ అయినా, ఈవినింగ్ అయినా. మార్నింగ్ ఎలాగైతే యాక్టివ్గా లైఫ్ని స్టార్ట్ చేస్తాను, పడుకునేంత వరకు అంతే యాక్టివ్గా ఉంటాను. ఈ 30 సంవత్సరాల్లో నా విద్యార్థులు గమనించి ఉంటారు చాలా మటుకు. సో అలా యాక్టివ్గా, అంటే నేను ఏదో ఒక ఈగోతో చెప్పడం లేదండి, నేను అనుభవించినదే చెప్తున్నాను. నేను చాలా యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాను, అలర్ట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ లైఫ్కి ఒక అంబిషన్ ఉందండి, జీవితానికి ఒక లక్ష్యం ఉంది. ఎయిమ్ఫుల్గా, మరి అంబిషియస్గా ప్రకృతిని కాపాడాలి, వృక్షయజ్ఞం చేయాలి, తోటి జీవులన్నింటినీ మనం సాధ్యమైనంత వరకు హింసించకుండా అహింసాసత్వంతో ఉండాలి. నాకున్న ఆంగ్ల పరిజ్ఞానాన్ని కానీ, సైకలాజికల్ కౌన్సిలింగ్ నాలెడ్జ్ని కానీ, మరి ఆ స్కిల్స్ని ఉపయోగించి సమాజానికి ఉపయోగపడాలి అని ఒక లైఫ్ టైం అంబిషన్. కాబట్టి యాక్టివ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, ఎయిమ్ఫుల్గా, అంబిషియస్గా ఉండాలి. అది ఒక హెల్దీ పర్సన్ యొక్క లక్షణం. మరి నెక్స్ట్ది వెరీ ఇంపార్టెంట్, లివ్ ఇన్ ప్రజెంట్. ప్రస్తుతంలో జీవించడం. ఒక్కటి గుర్తుపెట్టుకొని బాగా చెప్తాను, లీవ్ ఎస్టర్డే, లివ్ ఇన్ టుడే, లీడ్ టుమారో. నిన్నటిని వదిలి నేటిలో జీవించు, రేపటిని శాసించు. లీవ్ ఎస్టర్డే, లివ్ ఇన్ టుడే, లీడ్ టుమారో. నేటిలో జీవిస్తే రేపటిని శాసించవచ్చు. నిన్నటిని తలుచుకుంటూ బాధపడకుండా, గతంలో చేసినటువంటి తప్పులను సర్దిద్దుకుంటూ, నేటిలో జీవిస్తూ, వాస్తవంలో జీవిస్తూ రేపటిని శాసించవచ్చు. రేపటిని, భవిష్యత్తును నీ చేతిలో తీసుకోవచ్చు. సో వెరీ ఇంపార్టెంట్, లివ్ ఇన్ టుడే, లీవ్ ఎస్టర్డే, లీడ్ టుమారో. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్షణంలో జీవించడం, ఈ క్షణంలో ఆనందంగా ఉండడం, ఈ క్షణంలో అందరితో ఆనందంగా ఉంటూ, ఆనందాన్ని పంచుతూ, అనుకున్న లక్ష్యాలు సాధిస్తూ ఉండాలంటే ఈ క్షణంలో జీవించాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ది టైం మేనేజ్మెంట్. చాలామంది చెప్పేది ఏంటంటే, నాకు టైం లేదండి. నువ్వు యోగా చేస్తే, ఆసనాలు కొన్ని పాటిస్తే, రెగ్యులర్ వాకింగ్ చేస్తే సాధ్యమైనంత వరకు హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, బీపీలు కానీ, గ్యాస్ట్రిక్లు కానీ ఉండవు. కాస్త టైం నీకోసం నువ్వు కేటాయించంటే నేను కేటాయించలేను. వీలైతే హాస్పిటల్స్కి ఎంత టైం అయినా కేటాయిస్తాను, హాస్పిటల్ ఎక్స్పెన్సెస్కి ఎంతైనా ఖర్చు పెడతాను. కానీ కాస్త టైము మన కోసం మనం కేటాయించకపోతే మనం జీవితాంతం డాక్టర్స్కి కేటాయించాల్సి వస్తుంది, హాస్పిటల్ వైపు చూడాల్సి వస్తుంది. హాస్పిటల్కు వెళ్లకుండా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, టైంని కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ, సమయస్ఫూర్తితో మన ఫిజికల్ యాక్టివిటీస్కి, మెంటల్ యాక్టివిటీస్కి, మెడిటేషన్కి, వీటన్నింటికి కరెక్ట్గా సమయపాలన చేస్తూ ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, టైమ్లీనెస్, సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. అన్ని వేళలా కోపగించుకోకుండా సమయాన్ని బట్టి మనం మూవ్ అవుతూ మన ప్రయాణాన్ని సాగిస్తూ ఉండాలి. సమయస్ఫూర్తి ఎంత చక్కగా ఉంటే మనం సమయ పాలన అలాగే చేయవచ్చు. ఓకే. అండ్ ట్రూత్ఫుల్నెస్, సత్యానికి ఇప్పుడు దూరం కాకండి. అసత్యం వైపు, అక్రమం వైపు, అవినీతి వైపు, అధర్మం వైపు ప్రయాణం చేయకూడదు. సత్యంగా ఉంటేనే సంతృప్తిగా ఉండగలం. కాబట్టి టైమ్లీనెస్ ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి, టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకొని హెల్తీగా ఉండాలి. అండ్ ట్రూత్ఫుల్, సత్యంగా ఉంటేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టు. మరి వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ది, హోలీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హోప్ఫుల్గా, హెల్ప్ఫుల్గా ఉండాలి. అంటే పవిత్రంగా ఉండాలి అండ్ హ్యాపీగా, ఆనందంగా ఉండాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్, సమాజానికి హెల్ప్ఫుల్గా ఉండాలి. ఇదే ఆరోగ్యవంతుడి యొక్క లక్షణాలు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆరోగ్యవంతుడి యొక్క లక్షణాలు ఒక యాక్రోనిమ్లో చూద్దాం. HEALTH. హెచ్ అంటే ఫస్ట్ది హార్డ్ వర్క్ చేయగలగాలి, మిగతా వాళ్ళకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి, కమిట్మెంట్తో, డెడికేషన్తో హార్డ్ వర్క్ చేస్తూ, హెల్ప్ఫుల్గా ఉంటూ అండ్ హోప్ఫుల్గా ఉండాలి అనేది ఫస్ట్. నెక్స్ట్ది ఎనర్జెటిక్గా, కండబలం, గుండెబలం, బుద్ధిబలం, మనోబలం అండ్ వెరీ ఇంపార్టెంట్ నైతిక బలం, దానిని ఆధ్యాత్మిక బలం. ఈ యొక్క ఎనర్జీస్తో నీ అరాసన పెంచుకొని ప్రపంచాన్ని మరి నీ వైపుకు ఆకర్షించే శక్తిని కలిగి ఉండాలి.
నెక్స్ట్ది యాక్టివ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. మరి వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి మనం ఎయిమ్ఫుల్గా ఉండాలి, చురుకుగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ లక్ష్యం కలిగి ఉండాలి. లక్ష్యాత్మకంగా మన ప్రయాణం అనేది కొనసాగించాలి. అండ్ ఇందాకే చెప్పాను, నేటిలో జీవించాలి, వర్తమానంలో జీవించాలి. భవిష్యత్తు గురించి భయపడుతూ, భూతకాలం గురించి జరిగిన దాని గురించి బాధపడుతూ, మరి భవిష్యత్తు గురించి భయపడుతూ కాకుండా వాస్తవంలో జీవిస్తే మనం లివ్ ఇన్ ప్రజెన్స్, ఓకే, టు లీవ్ టుమారో అండ్ లీవ్ యెస్టర్డే. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ది టైం మేనేజ్మెంట్. కరెక్ట్గా మన కోసం మనం కొంత టైం కేటాయించాలి. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ అన్ని వేళలా కోపానికి, కామానికి, ఇలాంటి వాటికి గురి కాకుండా మనం సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ఉంటే కూల్గా ఉండగలం. అండ్ ట్రూత్ఫుల్గా ఉండాలి. లాస్ట్ని హోలీగా, పవిత్రంగా ఉంటూ, హ్యాపీగా, ఆత్మానందంతో ఉంటూ, చివరికి మనం సమాజానికి కన్స్ట్రక్టివ్గా, సహాయకారిగా ఉండాలని కోరుకుంటూ, ఇవే ఒక ఆరోగ్యవంతుడి యొక్క లక్షణాలు. హెల్త్ అనే అక్రోనిమ్తో చెప్పినటువంటి ఈ లక్షణాలు కలిగి ఉంటే వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు అని మీకు తెలియచేస్తూ, ఇలా ఖచ్చితంగా ఈ విధంగా ఈ లక్షణాలను కలిగి ఉండి మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటూ సమాజానికి ఉపయోగపడుతూ, మీ కుటుంబానికి ఉపయోగపడుతూ చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని కోరుతూ, మీ ఎలుగు సురేష్ కుమార్. జై హింద్. హ్యావ్ ఎ నైస్ డే. మరి తప్పకుండా మన ఐడియల్ లివింగ్ ఫ్యామిలీని విస్తరిద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అలాగే షేర్ చేయండి. మీకు వీలైనంత మందికి మన ఈ ఫ్యామిలీని మరి విస్తరించి అందరినీ ఆరోగ్యంగా ఉండేటట్టు, ఆర్థికంగా ఎదగడానికి నేను మీ సదా మీ సేవలో ఉంటానని కోరుతూ జై హింద్.